వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండవాలు తీసి డ్యూటీ చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హితో పలికారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్ని చూసైనా ఇతర అధికారులు మార్పు రావాలని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారులు మార్పు రావాలని అన్నారు. ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంట్రల్లో ఏసీపీ సీఐలు వెల్లంపల్లి కనుసన్నలు నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైన చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పనిచేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు. సీఎం మీద గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒక రోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకు గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తా ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి అంటే మీడియా చూడదా, ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం. ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తెలుసు.